జాతీయ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మిత్రులారా, మనమందరం ఇక్కడ గత 18 ఏళ్ల నుంచి అనేక ఉద్యమాలను చూసినాం. ఇక్కడ ఈ గడ్డ నుంచి ఏ ఉద్యమం మొదలుపెట్టినా అది పూర్తయ్యే వరకు ఈ బిడ్డలు ఉంటారని మీ అందరికీ తెలిసిందే. మీరందరూ కూడా పాల్గొన్నారు. మీ అందరి పైన 100 కేసులు కూడా ఉన్నాయి. మిత్రులారా, ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎందుకు వచ్చానంటే 3 విషయాలు మీకు గుర్తు చేద్దామని. మీతో పాటు నేను కూడా ఒక గిరిజన బిడ్డ కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మిత్రులారా, మొన్న బీసీలు మీరందరూ కలిసి ముక్త కంఠంతో మీరు ఒక బంద్కు పిలుపునిచ్చిండ్రు. బంద్కు పిలుపునిస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీ బిడ్డలలో కూడా ఉన్నాళ్ళు కొంతమంది మీకు మద్దతు ఇచ్చారు. కానీ అన్ని పార్టీలు మీకు మద్దతు ఇచ్చినాయి. అన్ని పార్టీలోడు అడిగి ఏ పేరని నేను చెప్పుకోలేను. అధికారంలో ఉన్నోడు ఇచ్చాడు, అధికారంలో లేనోడు ఇచ్చాడు. మరి మీ కొట్లాడ ఎవరిపైన మీరు కొట్లాడుతున్నారు? మీ కొట్లాడ ఎవరిపైన? ఇంకా దరిద్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల గొంతుకలు గ్రూప్ 1 విషయంలో ఇక్కడ ఎస్పీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 విషయంలో మన గొంతులు నొప్పింది ఎవడు? జీవో 29 అని తెచ్చి మీరు ఇది మాట్లాడుతారా? మరి మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ ఉద్యోగాలన్నా లేకపోతే రిజర్వేషన్లు సీట్లు వచ్చే దగ్గర ఎంబీబీఎస్ దగ్గర బీటెక్ల దగ్గర ఎంతలో నష్టపోతున్నాం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? నేను ముఖ్యంగా ఇది గుర్తుకు వేస్తూనే ఇవాళ బీసీ ఉద్యమంగా ముఖ్యంగా నేను చెప్తున్నా, మీ జనాభా దామాషా ఎక్కువ, మీ ఓట్లు ఎక్కువ, చీమలు పెట్టిన పుట్టల పాములు జరుగుతున్నాయి. తస్మత్ జాగ్రత్త. అధికారం మీ చేతిలోకి తెచ్చుకొని ఒక గిరిజన బిడ్డగా, ఒక లంబాడి బిడ్డగా, ఒక సేవలాల్ వారసుడిగా చెప్తున్నాను. సవిద్దాం ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత. జై పులే, జై పులే, జై సేవలాల్ మహారాజ్, జై అంబేద్కర్. కాబట్టి మిత్రులారా, ఆత్మగౌరవాన్ని అమ్ముకునే లేదు వారు ఎవ్వడైనా సరే. కొత్త కాదు కొట్లాట, బతుకే ఒక పోరాటం. డెఫినెట్ గా చెప్తున్నా, ఉస్మానియా వేదికగా మీరు ఎన్ని ఉద్యమాలైనా చేయండి, ఒక గిరిజన బిడ్డగా, ఒక ఉస్మానియా బిడ్డగా, ఒక జనసేన బిడ్డగా మీకు అండగా ఉంటారని ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు బీసీ బిడ్డలందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ. అద్భుతమైన ధర్నా ఇది, ధర్నా అని పెట్టారు. వాస్తవానికి విశాల్ గారు అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా ఎంత పెద్ద ఉద్యమం వచ్చిందో మనం అందరం చూసినాం. కానీ అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకెళ్ళి, ఇప్పుడు విశారద అన్నట్లే నేనేం చెప్తున్నా అంటే ఆర్ట్స్ కాలేజీ నుంచి మన ప్రయాణం అసెంబ్లీ దాకా జాగాలని చెప్తున్నా. అయితే మనం ఉద్యమం జ్ఞానాన్ని కేంద్రంగా కాకుండా ఆర్డినరీగా చేస్తే మనం అసెంబ్లీని రీచ్ కాలేము. ఎందుకంటే ఇప్పుడు సమాజం పోస్ట్ ట్రూత్ వరల్డ్లోకి ఎంటర్ అయింది. అంటే సత్యాన్ని చంపి మొత్తం ఒక నీతి నిజాయితీ లేకుండా సమాజాన్ని ఒక చాలా డేంజరస్ స్థితిలోకి తీసుకెళ్లారు. కాబట్టి ఈ క్రిటికల్ సమయంలో విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్లాలంటే మీ అందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే మీరు అసెంబ్లీ క్యాండిడేట్లు కాకుండా ఈ ఉద్యమం నడవదు. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే మాత్రమే ఈ ఉద్యమం సస్టైన్ అవుతుంది. కాదంటే ఏం జరుగుతుందో కూడా చెప్తాను నేను. ఏంటంటే బీజేపీ పార్టీ, లేకపోతే హనుమంతరావు గారికి స్వాగతం. అయితే ఉద్యమం మనం ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాకుండా ఉంటే మనం సస్టైన్ చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్తున్నాం. ఎందుకు కష్టమవుతుందనంటే పార్టీలన్నిటి చేతిలో టికెట్లు ఇచ్చే శక్తి ఉంది. వాళ్ళు పార్టీలకు టికెట్లు ఇచ్చుకుంటా ఏ క్యాండిడేట్ కావాలో గెలిపేయాలంటే వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు గెలిపించుకుంటున్నారు కూడా. 3 పార్టీలు కూడా సిండికేట్ పార్టీలు. ఈ 3 పార్టీల నుంచి అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకి ఒక పెద్ద కొడుకు కావాలి. ఆ పెద్ద కొడుకు బాధ్యతని మనం మోయాల్సిన తరుణం ఏర్పడింది. మనం విద్యార్థులం కూడా చాలాసార్లు పుస్తకాలు చదివాము. మొన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి
యూనివర్సిటీలో మీరు అందరూ చదువుకోవాలని చెప్తున్నాడు. సంతోషమే, చదువుకుంటాం. కానీ ఈ రాష్ట్రాన్ని కూడా ఈ దేశాన్ని కూడా పరిపాలించే నాయకులం కూడా కావాలి. కానీ వాళ్ళు ఈ మాట మాట్లాడట్లేదు. మీరు ఈ దేశాన్ని పరిపాలించండి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అని మాట్లాడట్లేదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఉద్యమాన్ని గ్రామాన తీసుకెళ్ళి పోరాటం చేయాలి. మనకి ఎవరు కాంపిటీషన్ కాదు. ఉస్మానియాకు ప్రపంచంలో ఏది కాంపిటీషన్ కాదు. ఉస్మానియాకు ఉస్మానియానే కాంపిటీషన్. కాబట్టి మీరు ఇక్కడి నుంచి విలేజ్కి వెళ్ళి ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప మనకు అధికారం దక్కదు, ఆత్మగౌరవం దక్కదు. కాబట్టి చాలా సంక్లిష్టమైన తరుణం ఉంది. ఇక్కడ నుంచి చాలా తెలివిగా ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేయాలని విద్యార్థి మిత్రులను కోరుతూ ఈ ధర్నా నిరంతరం ఇట్లే కొనసాగాలని, అంటే ఊరూరున కొనసాగాలి. మెదళ్ళల్లో ఒక విప్లవం రావాలి, జ్ఞాన విప్లవం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదే రకంగా ఐలన్న గారికి, అదే రకంగా బీసీ సంఘాల పెద్దలు అన్న జాతీయ అధ్యక్షుడు జాగుల శ్రీనన్న గారికి, అదే రకంగా ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ, అదే రకంగా మా వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ గారికి మరియు మా వడ్డెర సంఘంతో వచ్చిన నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న, ఇది మన న్యాయమైన కోరిక. ఇక్కడ చాలా బాధాకర విషయం ఏంటంటే, మనము న్యాయంగా మన దీక్ష మనం ఇక్కడ చేసుకుంటా ఉంటే ఇక్కడ మన ఏసీబీ గారు కనీసం మనకు టెంట్ తీసుకోకుండా మా స్టూడెంట్స్ కోసం టెంట్కి ఇన్నర్ దాకా వేసుకోండి అని చెప్పేసి అని ఉద్యమం ఇక్కడ దీక్ష చేసుకోండి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మీరు టెంట్ వేసుకోవద్దు, దీక్ష చేసుకోవద్దు అని చెప్పి కథలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకు మేము న్యాయపరంగా మాకు కావాల్సిన హక్కుల కోసం మేమెంతో మాకంతా వాటా మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం. కానీ 60% మనం కానీ 42% రిజర్వేషన్ కోసం మాత్రమే పోరాటం చేస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఇచ్చారు. అదే రకంగా 9% జీవో ఇచ్చారు, సెంట్రల్ పంపించండి. ఇక్కడ కోర్టు పంపించినప్పటికీ అక్కడ సెంట్రల్ ఉన్న బీజేపీ కానీ ఇక్కడ స్టేట్ లో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. మనం 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అదే రకంగా ఉస్మానియా గడ్డకి వెళ్ళి మా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ పోరాటం చేసినప్పుడు దయచేసి ఎవరు అడ్డు చెప్పొద్దని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే మా బీసీ సంఘ నాయకులు సీనన్న గారు చెప్పారు, మీరు ఇదే రకంగా చేస్తే 1,00,000 మందితో ఇక్కడ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మందితో ఉద్యోగం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చే సంఘీభావాలు తెలియజేస్తున్నందుకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.